మీరు రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ మధ్యలో ఇట్లా మాట్లాడుతున్నారంటే మీ వెనకాల ఎవరు చూసి మాట్లాడుతున్నారు? పార్టీ మారిన క్యాండిడేట్లంతా కూడా 100 కోట్ల అవినీతి పరులే అంటారు. మీరు ఏదో ఒక తతంగం లేకపోతే ఎందుకు పోతారండి? అదే ఆ తతంగంలో ఏదన్నా 2-3 ఉదాహరణలు చెప్పు. రంజిత్ రెడ్డి గారు, పట్నం మహేందర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు కలిసి పార్ట్నర్లే. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నడుస్తుంది. పార్టీ ఓడిపోయిన తర్వాత ఎట్లా ఉంది మీ పరిస్థితులు అంటే ఏం చెప్తారన్న? వెళ్ళిపోవటంలో సమానంగా తీసుకుంటాం. ఓకే, ఇవన్నీ జరుగుతలేవు అంటారా ప్రజలకు? 4000 పింఛన్ వస్తలేదు, ఒక్కటి రైతు బంధు వస్తలేదా? అన్న వస్త్రం పోతే ఉన్న వస్త్రం పోయింది. 5 ఎకరాల కింద ఉన్నోళ్ళే రైతులే కదా, మరి 100 ఎకరాలు ఉన్న జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎట్లా పేద రైతులు? మీకు అవసరం పడలే కావచ్చు. కేసీఆర్ గారు కూడా రైతే అని అంటారు కదా, మరి ఆయన పొద్దున్న లేస్తే నాగులు దుంతాడా అన్న? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏదో అధికార పక్షాన్ని విమర్శించాలని కాకుండా వాస్తవాలు మాట్లాడుతుంటే గుడిసెలో ఎలుకలు రావాలంటే అలా రావచ్చు, కానీ ఇంత అందమైన ఇల్లు ఇంత నీట్ గా ఉన్న ఇల్లు ఎలుకల పిల్లులు రావద్దు. ఎలుకలు వస్తాయి, పిల్లులు వస్తాయి, కుక్కలు వస్తాయి, వీటికి ఇది అది జాగా ఉండదు. 2 పిల్లర్లు ఉన్నాయని చెప్పి మొత్తం కాళేశ్వరం నీళ్లు కిందికి వదిలేస్తా. ఏది కాంగ్రెస్ పార్టీ వచ్చిన 120 రోజులనే మీకు సాగునీరు ప్రాబ్లం ఉంది, కరెంటు ప్రాబ్లం ఉంది, మోటార్లు కాలిపోతావు. అవును, అంటే ప్రభుత్వం పెండింగ్ బిల్స్ వల్ల వాళ్ళు పెట్టిన అప్పుల పాలై అట్లా చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి కదా సార్. ఈ మాట మళ్ళీ చెప్తారా? 5,000కు ఒక కోళ్ళ ఫారంలో పనిచేసి అట్లా గుంజుకొని 3,000 ఎకరాలు ఇప్పుడు దగ్గర కబ్జాలు, కొన్ని ఇల్లీగల్, కొన్ని కన్వర్షన్లు. అతన్ని పెంచి పంపించేసి రంజిత్ రెడ్డి గారు చేసిన అవినీతిలో, కోట్ల అక్రమాలలో బీఆర్ఎస్ పార్టీకి డబ్బు రూపంలో ఇంటికి పైసలు రాలేదు. సార్కు చెడ్డ పేరు తెచ్చిందే ఈయన కదా. ఇటువంటి నమ్మక ద్రోవులను పెట్టి పార్టీ నడిపిస్తున్నాం. ఎన్నడో ఒక రోజు పార్టీ మూసేయడానికి వీళ్ళే ప్రధాన కారణం. బాగా టార్గెట్ చేసి మోసగాడని చెప్పా. పార్టీలో ఉంటే మళ్ళీ ఆయనకు ఎంపీ టికెట్ పార్టీ ఇవ్వకపోతుండే. అదే కదా, అంటే మీరు అవినీతి పరుని ప్రోత్సహిస్తున్నట్టే. జీవన్ రెడ్డి గారు ఎవరిని గెలిపించడానికి ఈ మాటలు మాట్లాడు? కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తాడు, ఒక బీసీ పేదోడు. ఇప్పుడున్న పరిస్థితులలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మన కాంగ్రెస్ ని, ఈ 2 పార్టీని కాదని చెప్పి టీఆర్ఎస్ ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ఇప్పటిదాకా ఏం చేసినాం తెలదా? రైతులకు రైతు బంధు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా 10,000 రూపాయలు ఇచ్చింది మేము కాదా? దేశంలోనే అత్యధిక పింఛన్ 2,000 ప్రారంభించింది మేము కాదా? ముఖ్యమంత్రి మీద ఈ రకంగా విమర్శిస్తున్నారు. రాబోయే రోజులు ఇబ్బందికరమైన కార్యాచరణలు ఉంటాయో మీ మీద? మాల్ విషయంలో సీజ్ చేస్తామని వచ్చారు. నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కింద రావాల్సిన భూములన్నింటినీ కూడా మీరు కబ్జా చేసి అందులో కాలువలను సైతం అని చెప్పి అంటారు. 1 ఎకరం కబ్జా అయితే రాసి ఇచ్చేస్తాను. ఇదే జీవన్ రెడ్డి గారు కూడా 2014 కంటే ముందు కూడా ఒక సాధారణ నాయకులు లెక్కున్న ఇప్పుడు 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి? రాబోయే రోజుల్లో జీవన్ రెడ్డి గారు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా? కాంగ్రెస్కి వెళ్ళే అవకాశాలు? అసలు వెళ్ళాం. సారీ మళ్ళీ ఆలోచించి చెప్పండి అన్న, ఇది మీరు కొంచెం తొందరపడుతున్నారేమో. నేను చెప్తా ఉన్నా ఉపేందర్ గారు, వారు మంత్రి ఇచ్చినా ముఖ్యమంత్రి ఇచ్చినా పార్టీ మారను. కేసీఆర్ బతుకున్నంత కాలం కేసీఆర్తోనే ఉంటే మా పార్టీలో ఎవరు మారను, నేను మారను.